ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. యాంకరింగ్ అంటే మామూలు విషయం అనుకుంటా దర్శి, తడిచిపోతుంది ఇప్పుడు రామ్ ప్రసాద్ కి. ఫస్ట్ టైం నేను మిమ్మల్నితో పాటు యాంకరింగ్ చేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది మేడం. మీ బ్లెస్సింగ్స్ కావాలి వీరుంటే. నేను దూరం ఒక షూ ఇస్తానంటే. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. వాట్సాప్ లో పంపిస్తా. ప్రేమ అంటే బాగానే ఉంది, కింద థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మేడం. అంత థ్రిల్లే ఉంది సినిమా, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఈ షోకి యాంకరింగ్ చేస్తున్నారు, ఇది ఒక రకమైన థ్రిల్. అలాగే సినిమాలో కూడా ఉంటుంది. మిమ్మల్ని నేను జయమ్మ పంచదారు చూశాను, దాని తర్వాత మళ్ళీ మీరు మూవీస్ లో అంటే దీంట్లోనే కనిపిస్తున్నారు. దీనికి స్పెషల్ ఏంటి మేడం? ఎందుకు ఒప్పుకున్నారు మీరు? అసలు సినిమాలు చేయను అని ఫిక్స్ అయ్యారు కదా యాక్చువల్లీ దర్శి ఇందులో హీరో అని చెప్పారు, అందుకని కాదు. యాక్చువల్లీ ఆనంది హీరోయిన్ అని చెప్పారు. సో ఐ లైక్ ఆనందీస్ పర్ఫార్మెన్స్. అది కూడా కాదు, సంపత్ అనే ఒక క్యారెక్టర్ వెన్నెల కిషోర్, ఆయన ఉంటే బాగుంటుంది పవర్ఫుల్ గానీ కాదు. జాన్వీ గారు డబ్బులు ఇస్తానన్నారు. అది నేను చెప్తాను అసలు ఏం జరిగిందో. దర్శి హీరో, మీరు హీరోయిన్ అనగానే ఒప్పేసుకున్నారు. తర్వాత సెటర్ రాగానే కొంచెం చూసి మళ్ళీ ఏజ్ డిఫరెన్స్ వస్తుందని చెప్పి ఏదో మార్చారు. నేను లేనని చెప్పు. ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. లియోన్ జేమ్స్ ఇక్కడ కూడా కొడుతున్నారా? గ్రేట్, క్రేజీ. బై ద వే, యాక్చువల్లీ నేను మన టీజర్ లాంచ్ లో చెప్పాను కదా, నన్నే హీరోయిన్ అని అనుకున్నారు. బట్ ఐ లుక్ మోర్ యంగర్ దెన్ ఆనంది అని మార్చేశారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఇండస్ట్రీకి మీరు ఖచ్చితంగా హీరోయిన్ గా ఒక్కసారి మీరు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం. ఒక్క సినిమా అయినా, ఎందుకంటే మీరు టీవీలో ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు కాబట్టి ఒక్క బిగ్ స్క్రీన్ లో ప్రాపర్ గా మీరు హీరోయిన్ గా ఒక సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వే ప్రొడ్యూస్ చేయి. సారీ మేడం, ఇప్పుడు ఆప్షన్ తీసేసాను. మీరు అసలు ఏం చేయొద్దు, యాంకరింగ్ చేసుకోండి సార్. నా వల్ల కాదు, నా డబ్బులతో మిమ్మల్ని హీరోయిన్ గా నేను చూడదలుచుకోలేదు మేడం. ఇంకేం అడగాలనుకుంటున్నావు? ఉన్నాను మేడం నా స్టడీ. ఓకే, ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు. ఇందులో హీరో గారి పేరు మధుసూదన్ రావు, అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు రమ్య. ఏం యాంకరింగ్ ఇది? ఇవన్నీ నేర్చుకొని రావాలి కదా మేడం. ఒక నిమిషం, కొత్త 2 minutes. అండ్ మీ పేరు ఇందులో ఆశా మేరీ, అండ్ మన వెన్నెల కిషోర్ పేరు ఏమొచ్చి సంపత్, కన్నింగ్ ఎస్ఐ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అందులో మీకు తెలుసో లేదు, ఈ సినిమాలో నేను ఆది కూడా యాక్ట్ చేసాం. ఒక నిమిషం, నాకెందుకో ఇలా కనుక ఇంటర్వ్యూ జరిగినట్టయితే జనాలకు సినిమా మీద కూడా ఇంట్రెస్ట్ పోతుందేమో అనిపిస్తుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కంటిన్యూ చేద్దామా? కొంచెం సరే, ఓకే. అడగండి. ఎస్, వద్దులే, అడిగిందే చెప్తా మేడం. ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ చూసుకోవాలి కదా, కళ్ళజోడు పెట్టుకో. ఎందుకు ఈ సినిమా స్టోరీ డైరెక్టర్ గారు ఎలా నరేట్ చేశారు దర్శి మీకు? నోటితోనే కదా. చాలా ప్లేన్ గా ఆ రోజు కొంచెం గొంతు బాగాలేదంటే వేడి నీళ్ళు తాగుతూ నాకు చెప్పాడు. చాలా చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను అప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. సుమ గారు హీరోయిన్ అనుకుంటున్నానంటే నేను కూడా వావ్ అనుకున్నాను. కానీ అట్లా చిన్న ఇట్లా లైట్ ఏదో ఇట్లా ఫ్లిక్కర్ అయినట్టు ఇట్లా సడన్ గా ఫ్లిక్కర్ అయింది అనమాట. సో అదేంటంటే దానివల్ల సారీ నాది కూడా. సో నేను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కనిపిస్తున్నాను బ్రో. బిల్లు జాన్వి గారు ఇస్తారు. సునీల్ గారికి మాత్రం చెప్పకు, మేమన్నీ తింటున్నామని చెప్తుంటే ఆ కథలో హీరోయిన్ సుమ గారు అనగానే ఇట్లా లైట్ చాలా ప్రమాదాలు అన్నమాట. ఓకే, బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఓకే, సో ఇలాంటి చాలా అనుకూడని సంఘటనలు అన్ని జరుగుతున్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు అంటే అది అప్పుడే నరసింహ సినిమా గుర్తొచ్చింది. మీకు స్టోరీ చాలా ఇది పీస్ మధ్య వేడిగా ఉంది కాస్త. సో నరసింహ సినిమాలో ఇట్లా వాళ్ళు పేపర్ సంతకాన్ని పెడుతుంటే ప్రతి అడ్డంకులు వస్తుంటాయి కదా, ఇలా అడ్డంకులు వస్తున్నాయి అనేటప్పుడు ఇలాంటి ఒక అమ్మాయి ఇట్లా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అనమాట. సో ఆ అమ్మాయి ప్రతి సినిమా అంటే సో అదే అంటే నాకు చెప్పిన కొద్ది రోజు టిష్యూ నాకు కూడా ఒకటి ఈ అమ్మాయి సినిమాలో ఇది కాకుండా కూడా వేరే చేసింది. ఆ పిజ్జా బాయ్
నువ్వురా సాల్ట్ తగ్గింది కొంచెం పైన. నాకు కూడా కొంచెం చిల్లీ సాస్ చిల్లీ. సో ఇలాగా ఒక హఠాత్ పరిణామాలన్నీ జరుగుతుంటే సరే సుమ గారు కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇద్దామని వి థాట్ యా అంటే మరి అంత సాధించినట్టు ఉండదు, ఇట్ బి లైక్ మంచి పాయింట్ టు పాయింట్ క్యారెక్టర్. నాకు ఆ పీస్ రాలే. యాడ దొరికింది సంతరా ఇదే? నువ్వు యాంకర్ వేనా కూర్చో. సో ఇలా ఇవన్నీ జరుగుతుంటే మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ముందు అనుకున్నాము బట్ కానీ అతను డైరెక్షన్ చేస్తుంటే నాకు నిజంగా చాలా చేస్తున్నాడు అనిపించింది. యా అండ్ ఎస్పెషల్లీ నాకు ఈ సో నీకు యాంకరింగ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, గెస్ట్ ఏమైనా చేయొచ్చు. నాకు నాకు గ్లోబ్ ట్రాటర్ ప్రీ రిలీజ్ కాదు ఈవెంట్ ఉంది. ఈవెంట్ ఉందా? అక్కడ మీరు స్టేజ్ మీద హలో వెల్కమ్ టు ప్రేమంటే అట్లానే మళ్ళీ లేదు హలో వెల్కమ్ టు గ్లోబ్ ట్రాటర్ అట్లా ఏమైనా చేయొచ్చా? రాజమౌళి గారి నంబర్ ఇస్తే ఒకసారి మాట్లాడతారా? అంటే అది అంటే ఫ్రాయిడియన్ స్లిప్ అనేది అంటారంట కదా, అంటే మనం ఇప్పుడు ఒక మాట చెప్పి ఇంకో మాట అంటున్నాం మనసులో, సో అలాంటిది ఏదో జరుగుతుందేమో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు కెమెరామ్యాన్ ఫ్రేమ్ లో లేను, పక్కన మనం ఇప్పుడు అమ్మన్నాను. అయ్యో ఇన్సేపు లేనట్టు. సరే వైడ్ లో కవర్ అయిద్దిలే అన్న. ఓకే రెడీ. సో అలాగా కథ చెప్పినప్పుడు నాకు ఇన్ని జరుగుతున్నప్పుడు సరే ఈ అమ్మాయి చాలా అంటే మనం జనరల్గా అందరము అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉందంటే బాగుంటుందండి, బబ్లీగా చాలా బాగుంటుందంటే బబ్లీగా అంటే ఇట్లా ఊరికే నవ్వుతూ బాగుంటుందని వి థాట్ తనైతే కాస్త మనం తెలుగు హీరోయిన్ మన నీ పక్కన చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే కెమెరామెన్ పంపించారు. సరే ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు ఒక పీస్ ఉంచు. మేడం టిష్యూ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు అంటే ఇప్పుడు అంటే ఇట్లా ఉన్నారు కానీ తను చాలా డెడికేటెడ్, షార్ట్ లో ఎప్పుడు ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. అంటే అదే చాలా బబ్లీగా ఉన్నాను. ఆనంది బేసిక్లీ మంచి స్వచ్ఛ భారత్ అది ముందు గలీజ్ యాంకర్. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సో బట్ మీకు మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు డైరెక్టర్ గారు పిలిచి స్టోరీ నాకు కథ చెప్పారు. నేను కాదా చాలా ఇంట్రెస్ట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. బా ఏం స్టోరీ అబ్బా చేస్తే ఇలాంటిదా చేయాలని ఫిక్స్ అయ్యాను. తర్వాత హీరో నువ్వని చెప్పారు. యాక్చువల్లీ నేను హీరోని ఫీల్ అయ్యా ఫస్ట్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేనేసింది మళ్ళీ పంచి పేలదు. నేను హీరో అనుకున్నాను మేడం ఫస్ట్. ఎవరికాడు అనుకుంటాడు. ఓకే సీరియస్గానే నేను సుమ గారితో చేయడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆది నేను ఎప్పుడు కలిసి ఇద్దరు ఏ సినిమా చేయలేదు. అవునా? ఫస్ట్ సినిమా ఆది నేను కలిపి కాంబినేషన్ చేయడం సినిమా ఇదే. అందులో సుమ గారితో మేము ముగ్గురం టీవీలో బాగా రెగ్యులర్గా మా షోస్ చేస్తుంటాం. అలాంటి షోలో చేస్తున్న వాళ్ళు మేము ముగ్గురు కలిపి ఒకే సినిమా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం వాటర్ బాత్రూమా పోసేసి రావాలి కదా. ఇలా వస్తా మీరు మాడుతున్నారు ఇలా. అయినా ఏంబీలో బాత్రూమ్స్ బాగుంటాయి. షవర్ కూడా ఉంటుంది కదా. ఇట్స్ నైస్. నేను ఎన్ని ఇంటర్వ్యూస్ చేశాను, ఎప్పుడైనా నేను ఇట్లా వాష్రూమ్ బ్రేక్ తీసుకున్నాను. నువ్వు చూసావా? 3-4 hours హోల్డ్ చేస్తా తెలుసా నేను. ప్రొఫెషనల్, వెరీ అన్ప్రొఫెషనల్. ఐ రియల్లీ డోంట్ లైక్ ఇట్. ఇది బట్ వీళ్ళిద్దరితో ఇబ్బందిగా ఉంటుంది మరి. కిషోర్ అన్నతో చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ క్యారెక్టర్ కదా. సో సంపత్ గారు అసలు టెరిఫిక్ యాక్టర్. పెద్ద పెద్ద పేజీల డైలాగులు సింగిల్ టేక్ ఓకే. వాట్ డెడికేషన్ తెలుసా అసలు. అక్కడ పోలీస్ స్టేషన్ బయట ఉంటుంది కదా. అది నేనా ఏదో ప్రేమ అంటే సినిమా ప్రమోషన్స్కి పిలిచారు. బాత్రూంలో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ అంటే సినిమా ఇంటర్వ్యూకి పిలిస్తే నేనే యాంకర్. సుమ్మగారికి ఎలాగా ఇంకా అయిపోయింది కదరా, ఇంకెన్ని రోజులు చేస్తుంది ఆవిడ మాత్రం. జనాలకు కొత్త నీరు కావాలి కదా, అందుకే నన్ను పిలిచారు. నువ్వు విషయం తెలుసా, సుమ్మగానే యాంకరింగ్ చేస్తున్నాను నేను యాంకరింగ్ చేస్తుంటే ఆవిడ వణుకుపోతుంది. నాకు క్వశ్చన్ తెలుసా, నువ్వు టీవీలో చూస్తావు కదా. వచ్చేసే సినిమా పెద్ద హిట్, అర్థమైందా? దీంతో మా అద్దరికి బ్రేక్. సుమ్మగారి కష్టమేలే. అతను మైక్ కట్ చేయండి. ఎందుకు ఉంచారు?
ఇట్లా మీరు అలా మాట్లాడచ్చా తప్పుడు? ఎక్కడ ఏం చేశారండి మీరు? ఓకే వెళ్తే వెళ్ళిన పని చూసుకోవాలి. ఏం చేసావు? అదేంటి చెప్పే కదా వాష్రూమ్ కానీ తెలిసిపోయింది. అది చెప్పే వెళ్ళాం కదా తెలిసిపోవడానికి ఏముంది. కాదు మీరు మైక్ ఆన్ చేసుకొని వెళ్ళారు. నా గురించి నువ్వు మాట్లాడిందంతా విన్నాను. ఏంటి నాకు నీ ఏడుపు చూసి వచ్చి యాంకరింగ్ చూసి నాకు ఏడుపు వస్తుందా, వణుకు వస్తుందా? మేడం అదేదో సరదాగా నా హైప్ కోసం అది దగ్గర అలా ఇచ్చాను మేడం. యాంకరింగ్ అంటే మీరే కదా మేడం ఫస్ట్, దాని అంత తర్వాత లేదు, నువ్వేం మాట్లాడావు మొత్తం విన్నాం. దెబ్బకి ఇప్పుడు నీకేంటి గ్లో ప్రాక్టర్ ఇచ్చేస్తారనుకుంటున్నావా? ఆడియన్స్ కూడా విన్నారు. సారీ మేడం, మీరే యాంకరింగ్ వచ్చి నాకు వచ్చేస్తాను. వద్దు, అక్కర్లేదు. అసలు వచ్చి మనం సినిమా గురించి మాట్లాడలేదు కానీ ఈయన మీ యాంకరింగ్, ఆయన వేరే యాంకరింగ్, ఆ హైప్ అసలు వేరే ఉంది అసలు. సరే అది చెప్పండి అసలు. ముందు చెప్పండి మీరు, మీకు నవీన్ శ్రీరామ్ మీకు కథ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అది చెప్పండి ముందు. సీరియస్గానే అతను నాకు కథ చెప్పినప్పుడు ఫస్ట్ నాకు నిజంగా అర్థం కాలేదు కథ అసలు. ఎందుకంటే మనకి తెలుగు తక్కువ వచ్చు, ఇంగ్లీష్లో ఎక్కువ చెప్పాడు. నేను చెప్పా హాలీవుడ్ మూవీస్ చేయట్లేదు భయ్య, నేను ఓన్లీ చేస్తే తెలుగు ప్రాణం కాబట్టి అన్నాను. తర్వాత చెప్పాడు భయ్య నాకు తెలుగు రాదు అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తున్నా అన్నాడు. సో నాకు అది అర్థవడానికి టైం పట్టింది. మన అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అబ్బాయి ఇంగ్లీష్ స్టోరీని మనకు తెలుగులో చెప్పాడు. లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే నీ సినిమా పెద్ద హిట్ అయింది. అబ్బా దర్శితో కాంబినేషన్ ఎప్పుడు చేయలేదు కదా, మన కోర్టు మూవీ. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అది చెప్పలేదు. ఓకే రెడీ. బట్ సునీల్ సార్ని ఎప్పుడైనా కలవడం జరిగిందా? అంటే సునీల్ సార్ని, అంటే ఇప్పుడు సునీల్ సార్తో ఫస్ట్ మీటింగ్ ఎట్లుండే? నేను సునీల్ సార్ని ఎప్పుడు కలలేదు, జాహ్నవి మేడం కలిసాను. అది కాదు, నువ్వు ఎక్కడ ఎండ్ అయ్యిందంటే నువ్వు ఇది సినిమా హిట్ అయింది కదా కోర్టు, అప్పుడు నువ్వు డిసైడ్ అయ్యావు. సో అందుకనే యాంకర్ అంటారు తెలుసా, ఇట్లా సమయస్ఫూర్తి ఉండాలి. సో కోర్టు మూవీ అప్పుడే హిట్ అయింది. అబ్బా దర్శితో కాంబినేషన్ ఎప్పుడు చేయలేదు, అందులో సుమ గారు నేను ఆది అనగానే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. అందులో అన్ని నైట్ షూట్స్ అన్నారు ఒకటి. సో నేనైతే నా లైఫ్ లో అన్ని నైట్ షూట్స్ నేను ఎప్పుడూ చేయలే అసలు. నైట్ షూట్ మీ డ్యూటీ, ఆ సుమో డ్యూటీ ఏదైతే ఉందో నైట్ పెట్రోల్ సీరియస్ మేడం, నైట్ షూట్లో మేడం పాపం చాలా ఎప్పుడు చేయలేదు. ఈ రాంప్రసాద్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, వాళ్ళు నన్ను విలన్ చేశారు. వీళ్ళు ఎప్పుడు చూసినా అడిగేవాళ్ళు కాదు, మేము తొందరగా వెళ్ళాలని. మేడం మీరు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళి చెప్పండి అని చెప్పి నన్ను తోసారు ఎప్పుడు. ఇదిగో డైరెక్షన్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిసారి వచ్చి అడిగినప్పుడంతా రాంప్రసాద్ ఆది తోసిన దాని వల్లే వచ్చా, మెయిన్గా రాంప్రసాదే. థ్యాంక్ యూ మేడం నాకు హెల్ప్ చేసినందుకు. ఇలాంటి సినిమా ప్రేమ అంటే పార్ట్ 2 ఉంటుందా? పార్ట్ 1 విడుదలైన తర్వాత చెప్తాను సునీల్ గారు. ఉంటది. వీళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు ఇంకెవరో ప్రేమిస్తారు. మనం స్టోరీ గురించి డిస్కస్ చేసుకోవచ్చా, సినిమా స్టోరీ గురించి? ఇప్పుడు ఇందాక నుంచి అదేగా చేస్తున్నాం. ఓకే. సో మేడం నాకు కథ బాగా తెలుసు. మనం బేసిక్గా ఫ్యామిలీ స్టోరీస్ ఎలా చూస్తామంటే గొడవలు అవి ఇవి చూస్తాం, లేదా ఎంటర్టైన్మెంట్ చూస్తాం అంతా. ఫస్ట్ టైం సినిమాలో అయ్యా అది చెప్పకూడదా? మ్యూట్ చేయండి. ఇది తీసేసి మళ్ళీ యాడ్ చేయండి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఇది ఒక రామ్ కామ్, కాకపోతే మరీ ఏదో బీభత్సంగా డైలాగ్ కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం ఒక్క బోర్లా పడతారు. ఇట్స్ అ నైస్ రామ్ కామ్, లైట్ హార్టెడ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్. బట్ నీకు నచ్చిన ఒక సింగిల్ పాయింట్ ఏంటన్నా, అరే ఇది భలే ఉంది అంటే, ఇప్పుడు నువ్వు ఇందాక కోర్ట్ హిట్ అది అన్నావు కాదు, కానీ మీరు కూడా యాక్టర్గా. నేను ఆ ట్రైలర్ చూసా కదా, టీజర్ వచ్చింది ఫస్ట్ మంది. టీజర్లో నేను చాయ్ బాగా పెడతానండి అంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం అబ్బాయిలు మాట ఉంటాయి కదా. సో మీకు అమ్మాయి మీద ఉన్న ప్రేమ అంతా ఒక్క మాటతో చెప్పేశారు చాయ్ పెడతా అంటే ఫ్లాట్. దాని తర్వాత మీ ఫ్యామిలీ స్టోరీ అంటే ఇద్దరు కలిపి మాప్ పెట్టుకోవడం, వంట చేయడం, అదంతా చాలా నిన్ను ఫ్యామిలీ మ్యాన్గా చూడడం ఫస్ట్ టైం అనిపించింది నాకు. చాలా చాలా కొత్తగా. లవర్ బాయ్ నాకు అనిపించలేదా? నాకు దర్శి ఎంచుకునే కథలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. లవర్ బాయ్ అనిపించలేదు సీరియస్గానే, మంచి ఫ్యామిలీ అబ్బాయిలా అనిపించాడు. థ్యాంక్ యూ. మనం ఇందులో చూసాం కదా టైగర్స్, సేవ్ ద టైగర్స్. సేవ్ ద టైగర్స్ లో కూడా అబ్బా కరెక్ట్. నాతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చెప్పండి. మీతో వర్క్ చేయడమా? మనం చేసిన మా అయితే 3 days కదా, పెద్దగా అనిపించలేదు నాకు. అవును, కాంబినేషన్ లేదు కదా అసలు. ఇలా ఇసరొచ్చా? ఇసరొచ్చు. పట్టుకో.
యాంకరింగ్ లో అదే ఇది అలా క్యాచ్ పట్టాలి నువ్వు ఫాస్ట్ గా పైగా మళ్ళీ ఇందాక టాయిలెట్ లోకి వెళ్ళి మాట్లాడేసి నా గురించి అబ్బా మేడం ఇలా అన్నట్టు మళ్ళీ నేను వాష్రూమ్కి వెళ్తా. వద్దు. సరే ఇప్పుడు నువ్వు నీ ప్రధాన కర్తవ్యం మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడు. ఎస్ మేడం, రెహమాన్ గారితో మీకు వర్క్ చేయడం అనిపించింది. రెహమాన్ గారు ఇందులో లేరు. తమన్ గారితో వర్క్ చేయడం మీకు అనిపించింది. తమన్ గారు కాదు దీని మ్యూజిక్ డైరెక్టర్. కాదు, డిఎస్పీ గారు డేట్లు దొరకలే. సో ఇప్పుడు చేయరంట మ్యూజిక్ మంది. వందే మాత్రం శ్రీనివాస్ గారు. లియోన్ జేమ్స్ గారు. లియోన్ జేమ్స్. ఓ జేమ్స్ కెమెరామ్యాన్ గారు. లియోన్ జేమ్స్. జేమ్స్ బాండ్ సినిమాలో యాక్ట్ చేసిన అతను. వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు. హోమియోపతి వాడరా తగ్గిపోతే. పెళ్లి షురు పెళ్లి షురు. దంచి కొట్టు మేడం. ఆ పెళ్లి పాట మాత్రం చాలా చాలా అసలు బాగుంది. మీరు చూడలేదన్నారు ఇందాక బయట అడిగితే. నేను చూసాను, అదొకటే చూసాను నేను. అది వస్తున్నప్పుడు అక్కడ బయట దాంట్లో కనిపించింది కదా, అక్కడ చూసినట్టున్నారు. నిజంగా పెళ్లి మన పాట కూడా బాగుంటది. అబ్బా మేడం, మనదైతే ఏంటి మేడం అది? దిమ్మకి లవ్వుకు సంథింగ్. జుబుకు 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 తినుకు తినుకు తినుకు. చాలా మంచి పాట మేడం. ఎందుకంటే మీతో మనం ముగ్గురం డాన్స్ చేసాం. డాన్స్ కూడా చేసాం. అవును, అది డాన్స్ చేయడం కాదు, మనం చేసిన తర్వాత దాన్ని డాన్స్ అని అనుకోమని చెప్పారు. ఫస్ట్ టైం కదా సాంగ్ నేనా డాన్సింగ్ లేదా? నేనా చాలా సినిమాలు చేశాను. సుమగారితో చేయడం ఫస్ట్ టైం. అవును. సో దాంతో నాకు బ్రేక్ రావచ్చు. హిందీలో కానీ బాలీవుడ్ ఎక్కడికైనా వెళ్ళడం డాన్స్ కి ఛాన్స్ ఎక్కువ ఉంది. లేదు నీకు బ్రేక్ రావచ్చు, అంటే యాక్టింగ్ కి బ్రేక్ రావచ్చు. ఇంక సినిమాలు లేకుండానా చెప్పలేం, అలా కూడా రావచ్చు. అది చూసి నీకు పెద్ద బ్రేక్ వస్తుంది. చాలా అందంగా కనిపించారు. అంటే విశ్వ మంచిగా అందరికి బాగా లైటింగ్ తర్వాత ఆ విశ్వ గారు అసలు సూపర్. సూపర్ డిఓపి. డ్రెస్ లో కూడా అందరు చాలా బాగున్నారు. అసలు ఆయన పెట్టాడంటే ఫ్రేమ్ మినిమం అట్లా ఎప్పుడు ఇక ఒక 1 hour మనకి టైం దొరుకుతుంది కాల్స్ అండ్ రీల్స్ చేసుకోవడానికి. నేను ఫస్ట్ టైం మేడం కెమెరామ్యాన్ కెమెరా పట్టుకోకుండా చూడడం. అవును, అతను కెమెరా దగ్గర ఉన్నాడు అసలు. మొబైల్ లోనే దాన్ని ఫిక్స్ చేసుకుని కెమెరా అక్కడ కూర్చొని అది పెట్టి అటు పెట్టు. నేను ఫస్ట్ టైం రీల్స్ చూస్తున్నాడేమో అనుకున్నా. తన మొబైల్లో కెమెరా ఉంటే అవును, పాపం కెమెరామెన్ ఎవరు పట్టుకుని తిరుగుతుంటే మన నుంచి ఆ లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో పెట్టంటే సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. అతను తెలిసి అతను ఇంట్లో నుంచి కూడా మనం డైరెక్షన్ చేయొచ్చు అతను. అవును, ఫ్యూచర్ అదే, నాకు అదే అనిపిస్తుంది. మన డైరెక్టర్ నవనీత్ ఓన్లీ ఏంటంటే అన్ని వేళలా చాలా బాగుంటాడు. కోపం కొన్ని సందర్భాల్లో వస్తుంది, అప్పుడు మాత్రం కరెక్ట్. వేరే. ఏయ్! నేను 2 days మేడం అతను సీరియస్ గా మానిటర్ కూర్చొని రే అడ్డులాగా అరుస్తున్నాడు. తర్వాత 2 సార్లు ఓకే, 3 సార్లు నాకు అతని హెయిర్ అతనికి అడ్డు వస్తుంది గంటకి. సార్ మీ హెయిర్ అడ్డు వస్తుంది తీసుకోండి సార్, మీరు ఎవరు అనుకుంటున్నారంటే అప్పుడు సారీ అని క్లిప్ పెట్టి కూడా స్టార్ట్ చేశాడు అతను. తమ్ముడు కొంచెం వేడి చేసి పెట్టరా చల్లగైపోయింది. కానీ ఫస్ట్ మనోడు కోపం వచ్చినప్పుడు కూడా ఎమ్మటి అగరబత్తి వెలిగిస్తాడు. అగరబత్తి వెలిగిగానే మంచిగా అందరు ఇట్లా ఫస్ట్ ఇట్లా అందరు స్పిరిచువల్ లోకి వెళ్ళిపోతాడు. ఇది నా పర్సనల్ డౌట్, సీరియస్ గానే మిద్ర చెప్పాలి. ఫీల్ అవ్వద్దు. నీకు ఉండేటువంటి అప్పుల గురించి అయితే చెప్పక ఇక్కడ. అప్పులు కాదు మేడం, ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాకు డౌట్ ఇది. ఈ రొమాంటిక్ సీన్స్ హగ్గులు ఉంటాయి కదా మేడం, అది నిజంగా ఫీల్ వస్తుందా? అంటే యాక్టింగ్ కదా చేయాల్సి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగినంత కాంట్రవర్సీ అయింది. నీకు అవుతుంది తెలుసా ఇప్పుడు? నిజంగా అయిందా? అంటే కానీ మనోడు ఏంటంటే ఫుల్ గా ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేస్తాడు అనమాట. నవనీత్ వచ్చి భయ్యా నాకు ఇది కావాలి భయ్యా, మేడం మీరు కొంచెం. అంటే నేను దర్శనం ఇప్పుడు అలా చూడలేదు కదా, దీంట్లో టీజర్ లో చూసినప్పుడు అలా అనిపించింది. ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కదా. అంటే దానికి మీరు ఇబ్బంది పడి ప్రాక్టీస్ చేస్తారంటే ఫీల్ అవుతారా, లేకపోతే అందరూ కెమెరా పట్టుగా నాకు ఫీల్ అవుతా అంటే నాకు ఎప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. వస్తే మరి నేను కూడా ఫేస్ చేసేవాడేమో. నువ్వు ఎలా ఫేస్ దాటిపోయింది. అర్థమైంది. అంటే మా టీంలో సుహానా అని ఒక అమ్మాయి ఉండేది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఎప్పుడు మానిటర్ దగ్గర కూర్చుండేది అనమాట. బాలే ఐ థింక్ వీ షుడ్ డూ 1 more అట్లా అని డైరెక్టర్ చెప్పేది. ఖచ్చితంగా ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అది కొంచెం నీకు ఇబ్బంది అనిపిస్తుంది కదా చేయడం. ఐ థింక్ కొంచెం ఫస్ట్ ఐ థింక్ ది ఇనిషియల్ థింగ్ అది ఏంటంటే కాస్త ఇబ్బంది అని కూడా కాదు కానీ అంత ఇబ్బంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అంతే. హి ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండి. సో అది ఇక్కడ ఇప్పుడు మనతో పాటు ఉండేటువంటి కోస్టార్స్ ఎవరైనా ప్రాపర్ గా లేక వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే అప్పుడు డెఫినెట్లీ ఇబ్బంది అయిపోద్ది.
వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసి ఆ సీన్ని చేస్తే ప్రాబ్లం. అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. దే ఆర్ యాక్టర్స్, నీలా కాదు. నాకైతే కొంచెం ఇబ్బంది, కానీ 10 takes తీసుకుంటాను నేను. నిన్ను చూడడం మాకు ఇబ్బంది అలాంటి సీన్లో. దెబ్బ మీద దెబ్బ. ఇమాజిన్ నీకు పాట పరువం వానగా, ఆ లెన్స్ కొంచెం CG లో అతని హెయిర్ కొంచెం సెట్ చేయరా? నేను నిజంగా బాలేదా? నేను ఫోన్ చేస్తున్నా మరి. ఇక్కడే స్నానం చేసి వచ్చావా? ఇక్కడే స్నానం చేశాను, హెయిర్ కట్ తుడుచుకో, బ్లో డ్రైయర్ పెట్టలేదు వాళ్ళు వాష్రూమ్. జాన్వి గారు కొంచెం బ్లో డ్రైయర్ కూడా పెట్టించారా బాత్రూమ్ లో? అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు తెలిసి చాలా మంది యూత్ అంతా హైదరాబాద్ ల్యాండ్ అవ్వగానే ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తారు అనిపిస్తుంది ఎందుకు. ఇంకా పీజీ లీవ్ చూసుకుని ముందు అరే ఏంబీకి వెళ్ళిపోదాం ఫస్ట్. నన్ను అడిగితే కింద కౌంటర్ సినిమా టికెట్స్ కాకుండా షవర్ టికెట్స్. మీరు ఏదో క్వశ్చన్ అడగాలి కదా, కెమెరా కూడా చూపించండి ఒకసారి. ఇక్కడ క్లోజ్ అప్ వేసుకోండి. బ్యాక్ సైడ్ పెట్టండి, క్లోజ్ బాగుంది మేడం, దగ్గర అక్కడ ఉంది కెమెరా. దానికి జూమ్ అనే ఒకటి ఫీచర్ ఉంటుంది తెలుసా? అవునా? ఇటే పెడదాం. రైట్ ఇటే ఉంది. ఫస్ట్ క్వశ్చన్ నవనీత్, మిమ్మల్ని మీ ఫస్ట్ క్వశ్చన్. ఈ సినిమాకి దర్శియే హీరోని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 టైం అయిపోయిందండి. నా ఫ్రెండ్ అండి, 6 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్. ఫ్రెండ్ కాబట్టి ఇచ్చారా, మంచి యాక్టర్ అని ఇవ్వలేదా? అది ఎక్స్ట్రా యాడెడ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ బాబు. సెకండ్ క్వశ్చన్ బాగా థర్డ్ అడిగేసి. అవునా? థర్డ్ క్వశ్చన్ సెకండ్ లాగా అడుగుతున్నా. రికార్డ్ అవుతున్నాయి. చూడడానికి మీరే హీరోలో ఉన్నారు కదా, ఎందుకు మీరు ట్రై చేయలేదు హీరోగా? నువ్వు అడుగుతావని. మా ప్రొడ్యూసరే వద్దన్నారండి. ప్రొడ్యూసర్ వద్దన్నారంట. ప్రొడ్యూసర్ గారికి దర్శిని ఇంకా he wanted him more than we wanted him. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. 8th దా? సార్ మీరు సుమ గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక్కోసారి వచ్చి నాకు ఇది సరిపోవట్లేదు, ఇంకొంచెం ఎక్కువ కావాలి, ఐబ్రోస్ పైకి 2 గుడ్లు బయటకు రావాలి అని ఎందుకు అలాగా? అంటే బేసిక్ గా సుమ గారు యాక్టింగ్ అంటే మన అందరూ చాలా ఇష్టం. మీరు ఫస్ట్ టైం సుమ గారు ఏంటి రాంప్రసాద్ నాకు యాక్టింగ్ చెప్తున్నాడు ఏంటి మనోడు అని ఎండింగ్ రిపీట్ చేయండి క్వశ్చన్. అంటే నాకు ఎందుకు అన్నిసార్లు వచ్చి మ్యామ్ ఐబ్రోస్ కొంచెం అప్, give me that look no, that eyelashes should be up, don't frown, ఇంకొంచెం ఓవర్ యాక్షన్ కావాలి నాకు, కొంచెం increase no, do more ఇలా ఎందుకు చెప్పారు? దట్స్ ద క్వశ్చన్. సీరియస్ గానే తెలుసా విషయం? మేడం కి ఇంత పొటెన్షియల్ ఉందని మేడం కి తెలియదు కదా, అందుకే. నాలో ఉండే టాలెంట్ నాకే తెలియదు. ఒకసారి పట్టుకోరా, మీ కాళ్ళు అక్కడే ఉన్నాయిగా. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలిసి చిన్న స్క్రీన్ కి చిన్న ఎక్స్ప్రెషన్, పెద్ద స్క్రీన్ కి పెద్ద ఎక్స్ప్రెషన్ కావాలేమో అనిపించి మనోడు ట్రై చేసి ఉంటాడు. లాస్ట్ క్వశ్చన్ సార్, మీ లాస్ట్ క్వశ్చన్ ఫోన్ పెట్టేయండి. అయ్యో హలో. ఆర్ఆర్ ఎక్కడ దాకా అయింది? మేడం అడగమన్నారు నిన్ను. అయిపోయిందా? ఓ సూపర్, లైవ్ అవుతుంది. ఓ లైవ్ ఓకే. ట్రైలర్ ఎప్పుడు అంటున్నారు? అంటే ఏమైనా టాక్ ఏముందా? త్వరలోనే. ఓకే, త్వరలో వస్తుందంట ట్రైలర్. ఓకే, అది ట్విస్ట్ రివీల్ చేయట్లేదు కదా? ట్విస్ట్ ఉందా మేడం? అయ్యో. ఓకే సరే యా కట్ ఓకే కట్ బై కట్ హెయిర్ కట్ యు హెయిర్ కట్. ఓకే, నేను మీ ముందు ఇట్లాంటి వేషాలు వేసే సీన్ లేదు. లూడో ఆడతారా? లూడో కింగా? నా క్వశ్చన్స్ అయిపోయి మీరు మాడుకుని మధ్యలో వస్తా, జాయిన్ అవుతా. మీకు నిన్న నాకు మీరు నిన్న ఏదో చెప్తున్నారు కాదు. నేను మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరైతే బాగుంటుంది ఒకసారి మనం మాట్లాడేసుకొని సునీల్ గారితో చెప్పారు కదా. ఎల్లుండి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి వెళ్తున్నారు కదా, మహేష్ బాబు గారు అడగనా? ఓకే, ఐ థింక్ అక్కడ హాలీవుడ్ వాళ్ళు కూడా వస్తున్నారేమో నాకు డౌట్. హాలీవుడ్ అంతా వద్దు, మనకు మహేష్ బాబు గారు కావాలి. రాజమౌళి గారు, మహేష్ బాబు ఇద్దరిని రమ్మంటే బాగుంటుంది. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, కీరవాణి గారు, 3 people. ఎక్కడ? మహేష్ బాబు గారు. ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్ కా? అవును, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ ఎవరు? నువ్వైతే కాదు, నేను కాదు. కాదు, ఐ థింక్ మేబీ నాకు తెలిసి ఆ టైం కల్లా ఎవరైనా హాలీవుడ్ నుంచి చెప్పిస్తారేమో. ఒక్క నిమిషం. రమేష్ అంటే రాదు. రమేష్ దా మేడం రమ్మంటారు. ఇక్కడ తొయ్యొద్దు పాపం. ఇదిగో ఇతన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా మీ సినిమా ద్వారా. ఈ సినిమాలో పెట్టుకోండి, హీరో
తండ్రి. ఎందుకంటే కూర్చోడానికి లేదా గుర్తుపెట్టుకోవాలి. సరే నువ్వు ఇక్కడ కూర్చో ఫస్ట్. సరే కూర్చో, ఇక్కడ కూర్చో. మేడం ఇతను ఈ సినిమాలో కీ రోల్ అడగవుతుంది, అవును కీ పట్టుకుని తిరుగుతుంటాడా? అవును కీస్ అతని దగ్గర ఉంటాయి. ఇదిగో ఇతనితో యాంకరింగ్ చేద్దామని మన ప్రేమ అంటే. ఇది ప్రీ రిలీజ్ కి నువ్వే చేయాలి యాంకరింగ్. చెప్పు ఒకసారి. మేడం అయితే బాగుంటుంది. ఇదిగో ఏం చెప్పాలంటే నువ్వు స్పిరిట్ మీడియా ప్రెజెంట్స్ స్పిరిట్ మీడియా ప్రజెంట్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ఎల్పి ఏదైతే కాదు ఎల్ఎల్పి పుష్కూర్ రామ్మోహన్ రావు గారు, పుష్కూర్ రామోహన్ గారు, రామ్మోహన్ రావు గారు అండ్ జాన్వీ నారాయణ గారు జాన్వీ నారాయణ గారు ప్రొడ్యూసర్స్ గా నవనీత్ శ్రీరామ్ డైరెక్షన్ లో నవనీత్ శ్రీరామ్ డైరెక్షన్ లో మిగిలిన వాళ్ళ పేర్లన్నీ చెప్పింది. మేడం సారీ మేడం పేరు సుమ గారు, మీరే చెప్పు. మేడం పేరు ఆనంది గారు. అరే నా పేరు చెప్పు. గెటప్ సీను గారు. సుధీర్ రా. సుధీర్ గారు అన్న సినిమా చేస్తుంటారు, హీరో అయిపోయింది. ఇంకా నయ్యో నా పేరు రామ్ కాదు, ఇంకా నా పేరు రామ్ ప్రసాద్ అనలేదు నువ్వు. చెప్పడేంటి ఇంకా? ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వాగతం. ప్రీజ్ ఈవెంట్ కి స్వాగతం. నా పేరు చెప్పా రామ్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు మనకి స్పెషల్ గెస్ట్ మహేష్ బాబు గారు వస్తారు. నువ్వు ఎట్లా అంటే ఫుల్ ఉత్సాహంగా ఫోటో తీపియండి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఫోటో తీపియండి. అది కాదు విను. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి స్వాగతం అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వాగతం అని ఇక్కడ అక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు స్వాగతం. నాకన్నా మీరు ఎవరితేనే బాగుంటారు మేడం. నేను ఒరిలితే బాగుంటుందా? మీరు చెప్తేనే బాగుంటుంది. అది ఇప్పుడు మేడం మరి ఇప్పుడు అట్లా లేదు. మేడం సినిమాలో యాక్టర్ కదా, యాంకరింగ్ ఎట్లా చేస్తారు చేయరు అప్పుడు. అందుకని నువ్వు చేయాలి. నేను కాకుండా ఎవరు చేస్తే బాగుంటుంది చెప్పు యాంకరింగ్. ఆయనకి మీ పేరు తప్ప ఎవరిది తెలియదు. ముందే తెలుసుకొని పెట్టుకున్నాడు చూసావా పేర్లన్నీ. చిమ్మికంటే ఇష్టం నీకు? అరే అన్నందుకైనా ఇష్టం అని చెప్పొచ్చు కదరా. రష్మి అనసూయ ఇష్టం లేదా మేడం? ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారు మీ పై ఆఫీసర్ కదా? గ్యాప్ ఇచ్చావేంటి? అంటే పై ఆఫీసర్ అంటే పైన ఉన్నారని గుర్తొచ్చింది ఇప్పుడే. సో అతనితో యాక్ట్ చేయడం మీకు ఏమనిపించింది? అంటే మధ్యలో నేను సీన్ చూసాను, అతను మీరు రా గీ అంటున్నారు. అవును, అంటే మేమిద్దరం చదువుకునేటప్పుడు నా జూనియర్ ఇతను సినిమా స్టోరీలో. కాకపోతే ఉద్యోగం వచ్చేటప్పటికల్లా నేను జూనియర్ అయిపోయాను, ఆయన సీనియర్ అయిపోయాడు, తొక్కేసాడు కొంచెం. దానివల్ల మీరు ఆ చనువుతో రా గీ అనేస్తారు అంతే కదా? ఐ డోంట్ లైక్ హిమ్, అందుకని ఇంటర్వ్యూ రాలేదు. ఐ డోంట్ లైక్ వెన్నెల కిషోర్ సీరియస్లీ. ఫైనల్ ఇప్పుడు అన్నిట్లో లాస్ట్ లో ఇట్లా మాకు అది ఉంటుంది కదా, అది ఉంటారు 4 క్వశ్చన్లు అది తక్కువ చెప్పు. ర్యాపిడ్ ఫైర్ అట్లాంటిది ఏమైనా ఉంటాయి? సూపర్. అతని కింద మనం ఫైర్ పెట్టాల్సిందే కానీ ర్యాపిడ్ ఫైర్ లేని రావు ఇప్పుడు. యా మీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏం మాల్లో చికెన్ టిక్కా పిజ్జా ప్రైస్ ఎంత? 600. 485. మీరే విన్నారు 380. పిజ్జా మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పాప్కార్న్ క్లాసిక్ 110 grams ఎంత? మేడం మీరే ఫస్ట్ విజిల్. 110 అంటే 110 grams ఉంటుంది కాదు, ప్రైస్ ఎంత? 110. కాదు మేడం, ప్రైస్ ఇది 110 grams, ప్రైస్ ఎంత? అదే ఒక్క పాప్కార్న్ 1 రూపీ అయితే 110 grams 110. 210. రాంగ్ ఆన్సర్. 310. రాంగ్ ఆన్సర్. 420. సారీ 290. అండ్ నెక్స్ట్, జిఎస్టీ తగ్గడం వల్ల రేట్లు కూడా తగ్గాయి. ఇది చాలా ఈజీ క్వశ్చన్, మన సినిమాకి సంబంధించింది. బిర్యానీ నువ్వు బాగా ప్రిపేర్ చేస్తావు కాబట్టి. ఎస్, ఏఎంబి మాల్లో వెజ్ బిర్యానీ 400 grams ఎంత? నేను ఫస్ట్ కొట్టా. లేదు విజిల్. తను బ్రీతింగ్ తీసుకుని తనే ఫస్ట్ చెప్పినట్లు. 400. 395. 285. 275. సారీ 310. we just missed it. జిఎస్టీ ప్రాబ్లం అక్క ఇదంతా. అది రెడీ. ఏఎంబి మాల్లో చికెన్ మంచూరియా ఎంత? 210. 185.
250. నీకు 3 ఆప్షన్లు ఇస్తా. 300, 300, 300. 300. ఏ అలా ఎలా ఇస్తావు హీరోయిన్ అయినంత మాత్రాన చీటింగ్. నేను ఒక క్వశ్చన్ విన్నాను మ్యామ్. ఇది ఇప్పుడు మీరు తాగారు కాబట్టి మీరు ఈజీ గెస్ చేస్తారు. ఏఎంబి మాల్లో బ్రౌనీ మిల్క్ షేక్ ఎంత? 250. దగ్గరికి వచ్చారు, 285. కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. 75. 240. తను చెప్పడం ఫస్ట్ 15. అయినా ఇదేం ర్యాపిడ్ ఫైర్ అండి. మరి నా దగ్గర సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అందుకని ఏఎంబి మాల్లో చేస్తున్నాను. అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే, ఎవరు విన్ అయ్యారు? నేనే విన్నాను మేడం, ఎందుకంటే 3 ఆన్సర్లు నేనే చెప్పా. ఓకే యా. దర్శి బ్రో, ఫైనల్గా ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు చూడాలి? యాక్చువల్లీ బేసికలీ చూసుకున్నట్టయితే అయిపోయిందా అప్పుడే సార్? ఆనంది నువ్వు తీసే, నువ్వు ఆయన ఆడియన్స్ ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలి? ఓకే. వేరే ఉందా ప్రోగ్రాము? మేడం అలా లాస్ట్ క్వశ్చన్, ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు చూడాలి? వాట్ ఈస్ దిస్? బిల్లా దే పెయిడ్ నో? నో. మేడం సుమ గారు, దర్శి బ్రో 20,000 భయ్యా. వాళ్ళు వెళ్ళిపోయారా? డబ్బులు లేదయ్యా. డబ్బులు లేకపోతే కదిలేనివ్వండి సార్, ఇక్కడే పట్టుకుంటా. ఎక్కడ పట్టుకుంటావు? బిల్ సార్. సుమ గారు, దర్శి బ్రో, ఆనంది బిల్లు 20,000 అయిందట. నీకు ఫోన్ పే ఉందా? లేదు సార్. నాకు లేదు.